హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్కమింగ్ ఎపిసోడ్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇంకా విక్రమ్ రామ్తో మాట్లాడుతున్న మాటల్ని పూర్తిగా వినేసిన రాధ ఇంకా వాళ్ళ నాన్న గురించి అలా మాట్లాడడం తట్టుకోలేకపోతుంది. అసలు ఏం జరిగింది ఏంటి, ఫుల్ వీడియో ఎక్కడే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. అంతకన్నా ముందు మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా విక్రమ్తో ఇంకా రామ్ ఇలా అంటూ ఉంటాడు, ఎందుకురా అంతలా రాధని బాధ పెడుతూ ఉంటావు? రాధకి వాళ్ళ నాన్న అంటే ఎంతో ఇష్టం కదా, ఎందుకు నీకు తెలిసి కూడా రాధ వాళ్ళ నాన్నని ఎందుకు అలా చేస్తూ ఉన్నావు? తనని త్వరగా వదిలేస్తే బాగుంటుంది కదా, తనని ఇరిపించుకొస్తే అయిపోతుంది కదరా, తన రాధ ముఖంలో కూడా సంతోషాన్ని చూస్తావు కదా, ఒక ఆడపిల్లని అలా బాధ పెట్టొద్దు అనేసి అంటూ ఉంటే, ఏంటిరా కొత్తగా మాట్లాడుతూ ఉన్నావు? లేదు, నేను ఇప్పుడు నా అగ్రిమెంట్ పెళ్ళి అంటే నేను సంవత్సరం వరకు టైం కావాలి నాకు, అందుకని రాధని నేను యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను రాధని యూజ్ చేసుకోలేకపోతే ఇప్పుడు సీనుని నేను ఇడిపించానంటే రాధ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది, అప్పుడు ప్రియతో మళ్ళీ నా పెళ్ళి చేస్తారు. అందుకనేసి ఇప్పుడు నేను ఈ విధంగా చేస్తున్నాను. ఇప్పుడు నా అవసరం ఉంది, నేను ఒకరి గురించి నేను ఇప్పుడు ఆలోచించను. అందుకనేసి ఇప్పుడు నేను సీనుని ఇడిపించానంటే రాధ వెళ్ళిపోతే ఇంకా మా వాళ్ళు ఊరుకుంటారా? ఇదంతా అగ్రిమెంట్ పెళ్ళా అనేసి ప్రియతో ఖచ్చితంగా నా పెళ్ళి చేస్తారు. అప్పుడు నేను చిట్టిని మర్చిపోవాల్సి వస్తుంది, నా చిట్టి కోసం చేస్తూ ఉన్నాను ఇదంతా అనేసి ఇంకా విక్రమ్ అంటాడు. అందుకనేసి ఈ అగ్రిమెంట్ రోజే సీనుని కూడా వదిలేస్తాను. అందుకనేసి అప్పటి వరకు నేను టైం తీసుకుంటున్నాను, ఆ లోపు నేను చిట్టిని కూడా వెతుక్కోగలుగుతాను, కాస్త నాకు టైం దొరుకుతుంది అనేసి విక్రమ్ అంటే అప్పుడే అక్కడికి వచ్చిన రాధ ఒక్కసారిగా మాటలు వినేసి షాక్ అయిపోతుంది. ఇంకా విక్రమ్ అలా మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు విన్న రాధ చాలా బాధపడిపోతూ, ఇదంతా నీ అవసరం కోసమా అనేసి ఇంకా రాధ చాలా బాధపడుతూ ఉంటుంది. రామ్ రాధను చూసి అరే అరే అంటే ఏంటిరా అనేసి విక్రమ్ అంటూ ఉంటాడు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు అనేసి అంటే ఇంకా విక్రమ్ కూడా వెనక్కి తిరిగి చూడడం జరుగుతుంది. వెనకాల రాధ ఇంకా ఎమోషనల్ అయిపోతూ ఉంటే రాధ అనేసి అంటే ఇంకా తన చాలా కోపంగా గదిలోకి వెళ్ళిపోతుంది. ఇంకా మళ్ళీ చూద్దాం ఇంకా రాధకి నిజం చెప్పి ఇంకా తనని కన్విన్స్ చేస్తారా ఏంటి అనేది ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్కమింగ్ ఎపిసోడ్లో. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.